హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే ఇల్లు మొత్తం సర్దుకుందాం అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను నేను ఎలా సర్దుకుంటాను. ఈ వ్లాగ్ అయితే చివరి వరకు అయితే చూడండి. చాలా రోజుల ముందటి నుంచి నేను సర్దుదాం అనుకుంటున్నాను, కానీ అస్సలు వీలు కుదరట్లేదు. ఏదో ఒక పని పడి నేనైతే మర్చిపోతున్నాను. ఈరోజైతే ఖచ్చితంగా సర్దుదాం అనేసి కూర్చున్నాను. చూద్దాం ఈరోజైతే మొత్తం అయిపోతుందో లేదో. నేనైతే ఫస్ట్ నా డ్రెస్సెస్ సెల్ఫ్ అయితే ఉంది, అదైతే తీసి అన్నీ కింద పెట్టేశాను. ఇవన్నీ నేనైతే ముందుగా అయితే మడత పెట్టుకుంటాను. ఒక సైడ్ చున్నీలు అలాగే లెగ్గిన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక సైడ్ పెడతాను. అలాగే నా డ్రెస్సెస్ టాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకొక సైడ్ అయితే పెడతాను. కానీ ఈ బట్టలు మాత్రం సదరడం అనేది పెద్ద టాస్క్ అండి. అసలు చూసేనేమో సెల్ఫ్లో కొన్నే అన్నట్టు అనిపిస్తాయి, కానీ మొత్తం తీసి ఇల్లు మొత్తం సదురుతుంటే మాత్రం అప్పుడు తెలుస్తుంది బట్టలు ఇన్నున్నాయా మనకు అని అనిపిస్తుంది. మనకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, వామ్మో ఇన్నిగనం బట్టలు ఉన్నాయా మనకు అనేసి. చూడండి నేనైతే టాప్స్ అయితే ఒక సైడు, చున్నీస్ ఒక సైడు, లెగ్గిన్స్ ఒక సైడు, అలా మొత్తం మడత పెట్టేస్తాను. చూడండి నా బ్యాక్ సైడ్ అయితే ఒక సెల్ఫ్లో మొత్తం బ్యాగ్లు అయితే కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నేనైతే టైలరింగ్ చేస్తాను కదండి, వాటికి సంబంధించిన బ్యాగ్స్ అన్నమాట. అవన్నీ నాకు కస్టమర్స్ వచ్చి బట్టలు కుట్టమని ఇచ్చేసి వెళ్తారు కదా, అవన్నమాట. నేను అన్నీ ఆ సెల్ఫ్లో అలా పెట్టుకున్నాను. అవన్నీ తీసి కూడా నీట్గా అయితే సర్దుకోవాలి. నేనైతే ఫస్ట్ బెడ్రూమ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ కిచెన్లో స్టార్ట్ చేసామనుకోండి మొత్తం వాటర్ అసలు నడవడానికి కూడా రాదు. అందుకే నేనైతే ఫస్ట్ బెడ్రూమ్ చదువుకుంటాను, ఆ తర్వాత నెక్స్ట్ కిచెన్కి అయితే వెళ్తాను. బెడ్రూమ్లో అయితే ఓన్లీ బట్టలు మాత్రమే ఉంటాయి కాబట్టి వాటిని త్వరగా మడత పెట్టేసుకొని సెల్ఫ్ సర్దుకున్నట్లయితే ఒక 2 hours అలా టైము బెడ్రూమ్కి అయితే సరిపోతుంది. మీలో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే పక్కలో అయితే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ అయితే మీ వరకు అయితే రీచ్ అవుతుంది. చూడండి నా డ్రెస్సెస్ సెల్ఫ్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేనైతే మీకు సెల్ఫ్లో ఏ విధంగా సర్దుకుంటానో చూపిస్తున్నాను. సెల్ఫ్ను అయితే ముందుగా నాకు ఇంతకుముందు వాడిన పాత చీపురు ఉందండి, అదైతే నేను సెల్ఫ్ దులపడానికి అయితే వాడతాను. నెక్స్ట్ చూపిస్తాను మీకు. నేను సెల్ఫ్ అయితే మొత్తం బూజు అదంతా దులిపేసుకొని న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత నా డ్రెస్సెస్ అయితే చూడండి మొత్తం ఫోల్డ్ చేసుకున్నాను కదా, ఎన్ని కనిపిస్తున్నాయో చూడండి. నేనైతే ఇవన్నీ ఒక సైడ్ అయితే పెట్టుకుంటాను. నేను ఎప్పుడైతే ఇల్లు మొత్తం దులపాలి అలాగే సర్దాలి అనుకుంటానో ఆ రోజైతే నేను వంట మాత్రం ఉదయమే చేసేస్తాను. ఎందుకంటే ఇల్లు మొత్తం సర్దేది ఉంటుంది కదా, మధ్యలో వదిలిపెట్టేసి వంట చేయాలంటే నాకు అస్సలు చేయబుద్ధి కాదు, చిరాకు అనిపిస్తుంది. ఇటు ఈ పని కాదు, అటు ఆ పని కాదు. అందుకే నేనైతే ముందుగానే వంట రెడీ చేసి పెట్టుకుంటాను. చూడండి ఒక సైడ్ అయితే డ్రెస్సెస్, ఆ తర్వాత దాని పక్కల లెగ్గిన్స్ అలాగే చున్నీస్ పెట్టుకుంటాను. ఒక సెల్ఫ్ అయిపోయింది కదా, తర్వాత నేను ఇంకొక సెల్ఫ్ అయితే అలాగే సర్దుకుంటాను. నాది డ్రెస్సెస్ సెల్ఫ్ అయిపోయింది, ఆ తర్వాత శారీస్ సెల్ఫ్ అయితే తీసేసి తర్వాత చీపురుతో అయితే నేను ఆ సెల్ఫ్ను అయితే మొత్తం దులుపుతున్నాను. మీకు చూపిస్తాను చూడండి. నేను ఇంతకుముందు వాడిన చీపురు అనమాట, పాతది. దాంతో అయితే నేను సెల్ఫ్లన్నీ ఇలా మొత్తం దులుపుకుంటాను. నేను మాత్రం మా పిల్లలని స్కూల్కి పంపించిన తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఈ పనులు చేయాలంటే అస్సలు కుదరదు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే నేనైతే స్టార్ట్ చేస్తాను నా పనులు. కానీ నేను నిదానంగా స్లోగా అన్నీ నీట్గా పెట్టుకుంటాను. నేను సెల్ఫ్లో న్యూస్ పేపర్సే వేస్తాను, షీట్స్ అట్లాంటివి ఏమీ వేయను. నాకు బయట అయితే 50 రూపీస్ కేజీ న్యూస్ పేపర్ అయితే దొరుకుతుంది. నేనైతే ఒకటేసారి 1 kg లేదంటే 2 kgs అయితే తెచ్చి పెట్టుకుంటాను. ఎప్పుడైనా అవసరం వస్తుంది కదా, అప్పుడు బయటకు వెళ్ళాలంటే కుదరదు, కాబట్టి ముందుగానే నేనైతే న్యూస్ పేపర్ అయితే ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటాను. చూడండి నేనైతే బ్లౌజెస్ అలాగే
శారీ పెట్టికోట్స్ శారీస్ అయితే మొత్తం మడత పెట్టేశాను. ఆ తర్వాత సెల్ఫ్లో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఒక సైడ్ వచ్చేసి నేను మొత్తం బ్లౌజ్ పీసులు పెట్టేసుకుంటాను. అవి చూస్తే మాత్రం ఇంతే ఉన్నాయి కదా, త్వరగా అయిపోతుంది అనుకుంటాము, కానీ అస్సలు త్వరగా కాదండి. అవైతే తీసి ఫోల్డ్ చేస్తుంటే అనిపిస్తుంది, అబ్బా ఇంకా ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుందండి. మీకు కూడా ఇలాగే అనిపిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఒక సైడ్ అయితే శారీ పెట్టుకోట్స్ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత నా శారీస్ అయితే రైట్ సైడ్ అయితే పెట్టుకుంటాను. చాలా శారీస్ అయితే ఉన్నాయండి నాకు, కానీ అవి ఒకసారి కడుతున్నాను, ఒకసారి కట్టుకోవట్లేదు. ఎక్కువ శాతం డ్రెస్లే వేసుకుంటాం కదా, అందుకే శారీస్ అలాగే ఉండిపోతున్నాయి. ఇంతకుముందు నేను మా విలేజ్లో ఉన్నప్పుడైతే శారీసే ఎక్కువగా కట్టేదాన్ని. ఇప్పుడు సిటీ వచ్చిన తర్వాత ఎక్కువ శాతం డ్రెస్లే వేసుకుంటున్నాను, కాబట్టి శారీస్ అలాగే ఉండిపోతున్నాయి. మధ్య మధ్యలో తీసి వీటిని కూడా కట్టుకోవాలి, లేకుంటే వాటి పరిస్థితి ఇంకంతే. అస్సలు చూడండి ఎన్ని గణం ఉన్నాయో, అయినా కానీ డ్రెస్లే వేసుకోవాలనిపిస్తుంది. అదేంటో మరి. మా వారైతే ఎప్పుడూ అంటూనే ఉంటారు, ఇన్ని గణం శారీస్ ఉంటాయి మీకు, అయినా కానీ మళ్ళీ ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే చాలు, ఆల్రెడీ అన్నీ కట్టుకున్నాం, మాకు ఇంకా కొత్తవి కావాలి అని అడుగుతూనే ఉంటాం కదా. నేను ఒక్కదానే కాదండి, చాలామంది కూడా అలాగే అడుగుతారు కదా. మీరు కూడా అంతే కదా. ఎన్ని శారీస్ ఉన్నా సరే ఆల్రెడీ కట్టేసుకున్నాం, మాకు ఇంకా కొత్త మోడల్స్ కావాలి అని తీసుకొచ్చి పెట్టుకుంటాం. చూడండి, నా శారీస్ సెల్ఫ్ మాత్రం మొత్తం సర్దేసుకున్నాను. ఆ తర్వాత నేనైతే మా చిన్న బాబు సెల్ఫ్ తీసి మొత్తం బట్టలు అన్నీ ఫోల్డ్ చేస్తున్నాను. నేనైతే ఇల్లు సదిరిన రోజు ఆ తర్వాత ఒక 2-3 డేస్ చాలా మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ మా పిల్లలు అయితే తీసిన డ్రెస్సు ఒక దగ్గర అయితే అస్సలు పెట్టరు, అక్కడ ఇక్కడ చేస్తారు, ఇక్కడ అక్కడ పెట్టేసేసరికి మొత్తం గందరగోళంగా అయిపోతుంది. మళ్ళీ వాటిని ఫోల్డ్ చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది కదండి, నిజమేనా? కానీ ఇంట్లో మగపిల్లలు ఉంటే మాత్రం ఆ పనులు ఇంకా ఎక్కువనే ఉంటాయి. నేనైతే ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలని నాకుంటుంది, మా పిల్లలైతే వచ్చి మొత్తం గందరగోళంగా చేసేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఇంకా నీట్గా ఎలా ఉంటుంది చెప్పండి ఇల్లు. ఒక సెల్ఫ్లో అయితే నావి డ్రెస్సెస్ చూపించాను కదా, అవి పెట్టుకుంటాను. ఇంకొక సెల్ఫ్లో అయితే శారీస్ పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇంకొక సెల్ఫ్లో అయితే మా చిన్నబాబు బట్టలు, అలాగే మావి స్వెటర్స్ పెట్టుకుంటాము. అలాగే ఇంకొక సెల్ఫ్లో అయితే అది చాలా పెద్దగా ఉంటుంది సెల్ఫ్, కాబట్టి అందులో అయితే మా పెద్ద బాబువి అలాగే మా వారివి అయితే అన్నీ ఫోల్డ్ చేసి అయితే పెట్టుకుంటాను. మా వారివి మా పెద్ద బాబువి ఒకటే సెల్ఫ్లో ఎందుకు పెడతానంటే, మాకు సెల్ఫ్లు అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోవట్లేదు. వాళ్ళిద్దరివి ఒకటే దాంట్లో పెట్టుకుంటాను. చూడండి, మా చిన్నబాబు బట్టలు అయితే అన్నీ ఫోల్డ్ చేసేసాను. సెల్ఫ్లో అయితే సర్దుకుంటున్నాను. ఒక సైడు షర్ట్స్, ఆ తర్వాత ప్యాంట్స్, అలాగే షార్ట్స్ ఉంటాయి కదా వాళ్ళకి, ఆ షార్ట్స్ కూడా మా చిన్నబాబు సెల్ఫ్లోనే పెడతాను ఇద్దరివి. అలాగే స్వెటర్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటాను. అందులోటి బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉందండి, దానికి మాత్రం దుమ్ము ఎంతగానో ఉంటుందో, అసలు ఎట్నుంచి వస్తుందో ఏమో అండి దుమ్ము, అసలు అర్థం అవ్వట్లేదు. నేనైతే ఒక 3-4 డేస్ బ్యాకే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అయితే నీట్గా తుడిచేసి పెట్టుకున్నానండి. మళ్ళీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ని చూస్తే మొత్తం దుమ్ముతో ఉందండి, అసలు ఎట్నుంచి వస్తుందో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇలా ఇన్ని గోడలు అడ్డమున్నా దుమ్ము వస్తుంటే ఏం చేయగలుగుతాం చెప్పండి. ఒక్కసారి 2 సార్లు అంటే తుడుచుకుంటూ ఉంటాం, అస్తమానం తుడుచుకుంటూ ఉండాలంటే చాలా కష్టం అవుతుంది కదా. చూడండి, నేను ఇట్లాంటిది ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. ఇందులో అయితే నేను ఇంతకుముందు మాస్కులు ఉంటుండే కదా, కరోనా టైంలో వాడుకున్నాం, ఆ మాస్కులు అన్నీ అలాగే ఉండిపోయాయి చూడండి, మా పిల్లలవి, మావి, మా వారివి. అందుకే అన్నీ ఒక దాంట్లో అయితే పెట్టుకుంటాను. ఆ తర్వాత కర్చీఫ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇటు సైడ్ అయితే పెట్టుకుంటాను. అందులో మా పిల్లలవి డ్రాయర్లు ఉంటాయి కదా, అవి కూడా నేనైతే ఇందులో సర్దుకుంటాను. డ్రాయర్లు అన్నీ నేనైతే వాషింగ్ చేయాలండి, అందుకే లేవు ఇందులో. చూడండి, మా చిన్నబాబు సెల్ఫ్ మాత్రం మొత్తం అయిపోయింది.
మీకు ఇంకా అందరి సెల్ఫ్లు చూపించాలంటే చాలా టైం పడుతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే చూపించట్లేదు. చూడండి, మొత్తం బెడ్రూమ్ సెల్ఫ్లు మొత్తం సర్దేసుకున్నాను. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం తుడిచేసుకున్నాను. నేనైతే ఒక కుర్చీ ఉంటుంది కదా, దాని మీద అయితే బెడ్షీట్స్ అయితే పెడతాను. కింద పెడితే మొత్తం దుమ్ము అంటుతుంది కదా, అందుకే కుర్చీ మీద అయితే పెట్టుకుంటాను. చూడండి, నాకైతే బెడ్రూమ్ అయితే మొత్తం అయిపోయింది. ఆ తర్వాత మీకైతే కిచెన్ చూపిస్తున్నాను. చూడండి ఎంత దారుణంగా ఉందో అసలు. కిచెన్ అయితే చాలా రోజులైందండి సద్రక, 1 మంత్ పైనే అయిపోయింది. నేనైతే ముందుగా అన్నీ కారం పొడి, ఉప్పు, షుగర్ అవన్నీ బాక్సెస్ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేసాను. తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఈ బాక్స్లను మొత్తం నీట్గా అయితే కడిగేసుకున్నానండి. ఎందుకంటే చాలా జిడ్డు అయిపోయాయండి డబ్బాలు మొత్తం. కాబట్టి నేనైతే వాటిని ఇలాగైతే చాలా జిడ్డు పట్టినప్పుడు ఇలాగే చేసుకుంటాను. లేదు నార్మల్గా పట్టిందంటే జస్ట్ ఒక తడిగుడ్డ తీసుకొని పైన తుడిచేసి సెల్ఫ్లో అయితే పెట్టుకుంటాను. కానీ ఇప్పుడు చాలా జిడ్డుగా ఉన్నాయి కాబట్టి నేనైతే నీట్గా అయితే కడుక్కున్నాను. తర్వాత అయితే వాటిని తుడిచేసుకున్నానండి. అవి మొత్తం ఆరిపోయాయి అన్నమాట. ఆరిపోయిన తర్వాత నేనైతే ఏ డబ్బాలో ఏముందో అవైతే ఫిల్ చేసి పెడుతున్నాను. ఒక బాక్స్లో వచ్చి ధనియాల పొడి, ఒక బాక్స్లో వచ్చి సాల్ట్, ఇంకొక బాక్స్లో షుగరు, ఇంకొక దాంట్లో కారం పొడి అన్నీ వేసేసుకుంటున్నాను. నేనైతే కందిపప్పును బయట బాక్స్లో మాత్రం పెట్టుకోనండి, దాన్ని అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఎందుకంటే చాలా పురుగు పడుతుందండి నాకు. కాబట్టి నేనైతే అస్సలు బయట పెట్టట్లేను. బాక్స్లో కూడా వేసుకుందాం అనిపిస్తుంది, అరే బాక్స్లో ఏం లేవు ఖాళీగా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ పురుగు పట్టేసరికి అబ్బా అనిపిస్తుందండి, చాలా పురుగు పడుతుంది. కాబట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటున్నాను. చూడండి, పైన ఒక సెల్ఫ్ అయితే నేను ముందే సర్దేసుకున్నాను. ఆ తర్వాత మధ్యలో సెల్ఫ్ అన్నమాట. ఇందులో నేను ఓన్లీ వంట సామాను, ఆ తర్వాత కప్స్ అవన్నీ పెట్టుకుంటాను. చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకుంటాను. చూడండి, న్యూస్ పేపర్ వేసి మొత్తం నేను ఫిల్ చేసిన ఈ బాక్సెస్ మొత్తం అయితే పెట్టేసుకున్నాను. పసుపుకి వేరే బాక్స్ చిన్నది, అలాగే టీ పౌడర్కి కూడా వేరే చిన్న బాక్స్ నా చేతిలో ఉన్నాయి కదా, దాంట్లో అయితే వేసి అయితే ఉంచుకుంటాను. ఎందుకంటే ఆ వైట్ బాక్స్లో వేస్తే మొత్తం పసుపు కలర్ అయిపోతుంది. కాబట్టి నేనైతే ఇలా చిన్నవి సపరేట్ అయితే పెట్టుకుంటాను. ఆ బాక్స్ అయితే అయిపోయిందండి పెట్టుకోవడము. తర్వాత నేను ఇటు సైడ్కి అయితే కప్స్, అలాగే గాజువి బౌల్స్ ఉన్నాయండి, అలాగే స్టీల్ బౌల్స్ ఉన్నాయి. అవన్నీ తీసి వాటిని మొత్తం అయితే నీట్గా కడిగేసుకున్నాను. కడిగేసుకొని అవి కొద్దిసేపు ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్న తర్వాతనే కదా న్యూస్ పేపర్ పైన పెడితే వాటర్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది సెల్ఫ్ మొత్తం. అందుకే ఎప్పుడైనా కిచెన్లో నేనైతే ఫస్ట్ చేసే పని ఇదన్నమాట. వీటిని ముందుగానే నేనైతే వాష్ చేసి పక్కకైతే పెట్టుకుంటాను. తర్వాత వీటిని మొత్తం తుడిచేసి ఇలా నీట్గా అయిపోయిన తర్వాత, ఆరిపోయిన తర్వాత అయితే నేను సెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటాను. కిచెన్లో అయితే నిలబడి ఇవన్నీ తోమేసరికి చాలా టైం పట్టిందండి నాకు. కాళ్ళు మాత్రం చాలా లాగుతున్నాయి అన్నమాట. మీకు చూపించడం అయితే నాకు ఒక 10-20 మినిట్స్లో అయిపోతుంది, కానీ ఈ పనంతా చేసుకోవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఒక రోజంతా పడుతుంది వీటికి మొత్తం అన్నీ సర్దుకోవాలి అనేసరికి. ఇంకా కొన్ని బౌల్స్ అయితే కడిగేసి టబ్లో అయితే వేసుకున్నానండి. అవి ఇంకా కొద్దిగా టైం పడుతుంది కదా, అందుకే మీకైతే మొత్తం సర్దుకొని చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ అయితే చూపిస్తాను. చూడండి, నాకైతే ఆ సెల్ఫ్ అయితే సదరడం మొత్తం అయిపోయింది. కింద సెల్ఫ్లు కూడా మొత్తం తీసేసి అన్నీ నీట్గా అయితే సదిరేసుకున్నాను. తర్వాత మీకైతే ఇంతకుముందు వీడియోలో డిఐవి లిక్విడ్ అయితే చూపించాను కదండి, స్ప్రే బాటిల్లో వేసుకున్నది. దాంతో అయితే నేను మొత్తం టైల్స్ పైన, అలాగే స్టవ్ పైన, కిచెన్ బండ పైన మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా స్ప్రే చేసుకొని మొత్తం ఒక 2 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత స్క్రబ్బర్ ఉంటుంది కదా, తీసుకొని అయితే బాగా రుద్దండి. చాలా నీట్గా అయిపోతుందండి కిచెన్ మొత్తం, చాలా షైనీగా కనిపిస్తుంది. నేను ఇల్లు మొత్తం సదురుకోవడానికి ముందే నేనైతే ఈ డిఐవి లిక్విడ్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఇల్లు సదిరే టైంలో కిచెన్ మొత్తం నీట్గా తుడుచుకోవడానికి మాత్రం చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి నేను ముందుగానే రెడీ చేసి అయితే పెట్టుకుంటాను. అలాగే ఇంకా హాల్ కూడా ఉంది. హాల్ అయితే నేను ఆ రోజే కాదండి, ఆ రోజు నాకు బెడ్రూము కిచెనే సరిపోయినాయి అనమాట.
నేనైతే నెక్స్ట్ డే రోజు అయితే హాల్ సర్దుకున్నానండి. ఇంతకుముందు అయితే 3 రూమ్స్ అన్నీ ఒకటేసారి చేసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం చాలాసేపు నిలబడ్డాను కదా, కాళ్ళు మాత్రం చాలా లాగుతున్నాయండి. అందుకే నేనైతే వద్దులే నెక్స్ట్ డే రోజు సర్దుకుందామని హాల్ ఒకటి నెక్స్ట్ డే అయితే పెట్టుకున్నాను. చూడండి, హాల్ అయితే నెక్స్ట్ డే రోజు అయితే స్టార్ట్ చేశాను. మొత్తం అన్ని సెల్ఫ్లో ఉన్న సామాన్ మొత్తం తీసేసి బెడ్ పైన అయితే పెట్టుకున్నాను. హాల్ సర్దుకోవడం మాత్రం మొత్తం తీయలేదండి, కొద్దిగానే తీసాను, ఈ వీడియో లెంతీ అవుతుందని. ఆ తర్వాత మొత్తం సర్దేసుకున్న తర్వాత అన్ని రూమ్స్ నేనైతే మొత్తం అన్ని రూమ్స్ అయితే నీట్గా అయితే కడుక్కుంటానండి. మా వారైతే నాకు ఇల్లు కడగడంలో చాలా హెల్ప్ అయితే చేశారండి. చూడండి, హాల్లో సామాన్ అంతా ఇలా బెడ్ పైన అయితే పెట్టేసుకుంటాను నేను. ఆ తర్వాత ఇల్లు మొత్తం ఆరిన తర్వాత పెట్టేసుకుందామని చెప్పేసి అలాగే పెట్టుకుంటానన్నమాట. చూడండి, కిచెన్లో అయితే మొత్తం కిచెన్ బండ పైన అయితే పెట్టేశాను. నేనైతే ఇల్లు అయితే మొత్తం నీట్గా అయిపోయిందండి. చూడండి, బయట బాల్కనీలో చూపిస్తున్నాను, మా ఇంటి ముంగట అనమాట. ఎంత పెద్ద గల్లీ ఉందో చూడండి. ఇటు సైడు ఇటు సైడు 2 సైడ్స్ ఉందండి. నేను రోజు ఉదయాన్నే మీకు ఈ గల్లీ మొత్తం తుడుచుకోవడం అలాగే ముగ్గు పెట్టుకోవడం చూపిస్తుంటాను కదా. ఇంత పెద్దగా ఉంటుంది చూడండి మాకైతే. అలాగే గిన్నెల స్టాండ్ కూడా మొత్తం నీట్గా తుడుచుకొని పేపర్ అయితే వేసేసుకొని మొత్తం సామాన్లు అయితే సర్దుకున్నాను. ఇంకా చూడండి, టబ్లో చాలా సామాన్లు అయితే ఉన్నాయి, అవి కూడా సర్దుకోవాలి గిన్నెలు మొత్తము. చూడండి, కిచెన్లో అయితే నాకు కింద వచ్చినాయి అన్నమాట సెల్ఫ్లు, అవన్నీ నీట్గా పెట్టేసుకున్నాను. అలాగే బెడ్రూమ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా కనిపిస్తుందో కదండి మీకు. చాలా నీట్గా అయిపోయింది. అలాగే హాల్ చూడండి, చాలా నీట్గా అయితే అయిపోయిందండి. అవన్నీ తీసేసి నేనైతే నీట్గా తుడిచేసి అయితే సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను. చూడండి, మొత్తం నీట్గా అయిపోయింది. ఇల్లు అయితే మొత్తం నీట్గా అయిపోయిందండి. ఇంకా నేనైతే బెడ్షీట్స్, డోర్ కర్టన్స్ అలాగే ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అవి కూడా అయితే వాష్ చేసుకోవాలి. చూడండి, ఎన్ని గణం బట్టలు అయితే ఉన్నాయో నేను వాష్ చేసుకోవడానికి. ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోయింది. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.